హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి చేపల పులుసు. సాధారణంగా ఫస్ట్‌లో నాకు చేపల పులుసు అస్సలు కుదిరేది కాదు. అది కూడా నా నా మైనసే. అది నా మిస్టేకే అని చెప్పాలి. సో, అదేంటనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సాధారణంగా నేనైతే చేపలు బయట కట్ చేపించనండి. చేస్తాననమాట. అంటే చేయడం అంటే హెడ్ తీపించేసి లోపల పేగులు అవి తీపించేసి జస్ట్ నేనైతే రాయికేసి గట్టిగా రుద్దుతానండి వాటిని. అంటే అప్పుడే తెల్లగా వస్తాయి. ఎందుకంటే ముక్కల్ని తోమితే అవి మెత్తబడిపోతాయి, ఫిట్గా ఉండవన్నమాట. సో మనం అలాంటప్పుడు ఏం చేస్తాం, నిదానంగా తోముతాం, సరిగ్గా వదలదు అది. నీసు వాసన కూడా వస్తుంది అని నేను ఫీల్ అవుతాను. సో నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానన్నమాట. సో సాధారణంగా ఏంటంటే నేను అన్ని కర్రీస్లో అంటే బెండకాయ పులుసు అవ్వచ్చు, పప్పుచారు, చింతపండు చారు, ఇటువంటి వాటిల్లో చింతపండు చాలా తక్కువ యాడ్ చేసేదానండి, కానీ చాలా బాగుంటాయి అనమాట. సో అలాగే దీంట్లో కూడా యాడ్ చేసేదాన్ని కానీ అలా కాదు, చింతపండు ఎక్కువ యాడ్ చేయాలి, అలాగే పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం కూడా యాడ్ చేయాలని తెలిసింది. ఈ వీడియో మీకు ఫుల్గా కావాలంటే కింద లింక్ని క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.